కోసిగిలో కోసిగయ్య ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గురువారం కర్నూలు జిల్లా కోసిగిలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీరాముల స్వామి ముందుగా కడపలం నందు ఉన్న శ్రీ సుప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామికి వెండి కవచంతో అలంకరించి స్వామివారికి ఉదయం నుండి సాయంకాలం వరకు కుంకుమార్చన, పంచామృత అభిషేకం, ఫల పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం కోసిగయ్య రథోత్సవానికి దొరల వంశస్థులు మురళీకృష్ణంరాజు దొర, శ్రీనివాస్ దొర, సుందర్రాజు దొర, రాజశేఖర్ దొర, వారితో పాటు ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ ప్రజలతో స్థానిక దొరల చావిడి నుండి స్వామివారిని పల్లకిలో పూర్ణకుంభంతో భారీ ఊరేగింపుతో రథం వద్దకు చేరుకుని స్వామివారిని రథంపై కొలువుంచి అశేష జనవాలిని మధ్య భక్తులు జై కోసిగయ్య ఆంజనేయ స్వామి, జై ఆంజనేయ స్వామి అంటూ ఈ రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ రథోత్సవానికి ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇన్ఛార్జ్ మురళీ మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతర ఒక ప్రత్యేకత ఏంటంటే నూతన వధూవరులు పెళ్లి వస్త్రాలతో రథంపై ఉండే కలశాన్ని దర్శించుకుంటే మంచిదని ప్రజల నమ్మకం. దీంతో నూతన వధూవరులు పెళ్లి దుస్తులతో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కోసిగి రైతుల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఉదయం నుండి సాయంకాలం వరకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు దినేష్ కుమార్, సుబ్బయ్య ఆచార్యుల పర్యవేక్షణలో వైభవంగా జరిగింది.